గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. సరే, ఇంటెన్షనల్ చేసిన అన్ఇంటెన్షనల్ చేసిన వాళ్ళకైతే వచ్చేది ఏం లేదు ఇందులో. ఎందుకంటే దాదాపు ఇప్పటి వరకు రెగ్యులర్గా జరిగిన పోలింగ్ అయితేమి లేకపోతే ఉద్యోగస్తుల పోస్టులు వచ్చేది ఏమి లేదు అని అంత తేలిగ్గా అనుకోలేమేమో. ఆల్రెడీ స్ట్రాంగ్ రూమ్ మీద అటాక్ జరుగుతుంది అక్కడ తిరుపతి వెళ్ళేరాళ్ళు. వాళ్ళు ఉన్నారులే. మనం అంటే నేను చెప్తున్నానంటే ఒక 80%, 78-79% దాకా డిక్లేర్ చేశారు. ఒక 1.2% వచ్చేసరికి పోస్టల్ బ్యాలెట్ దాదాపు 80% దాటింది. ఇప్పటి వరకు చూస్తే 3,35,00,000 మంది ఓటింగ్ వినియోగించుకున్నారు. ఇది ఒక అంశం. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న రియల్ టైం డేటా, ఒకప్పుడు అంటే టైం పట్టేది, ఇప్పుడు ఎప్పటికప్పుడు వాట్సాప్లో కావచ్చు లేకపోతే వాళ్ళకున్న మెకానిజంలో రియల్ టైంలో పంపిస్తున్నారు డేటా. అయినప్పటికీ కూడా ఎందుకంటే మేబీ యాక్యురసీకి ఇవ్వాలనుకుంటున్నారో, మరి స్టాఫ్ తక్కువ ఉండరో తెలియదు. మీరు అన్నట్టు నేనైతే ఎక్కువ అనుమానించను, కానీ 1% పక్కన పెట్టలేదు. అనుమానం ఆశ్చర్యం అయితే తెలంగాణ కూడా ఇప్పుడు సో మొత్తం అంతా ఇలాగే ఉంది. ఇది 3,35,00,000 ఓట్లు ఇప్పటి వరకు అంటే అప్రాక్సిమేట్లీగా ఉంది. అదే 2019 వచ్చేకి 3 కోట్ల ఓట్లు పడ్డాయి. అంటే 35 లక్షల ఓట్లు ఈ 2019కి 24కు అడిషనల్గా వచ్చిన ఓట్లు. అవి కొత్త ఓట్లు కావచ్చు. 3,35,00,000 ఓట్లు 2024లో, 3 కోట్ల ఓట్లు 2019లో. కొత్తగా అంటే కొత్త కాదు, అదనంగా వచ్చినాయి 35 లక్షల ఓట్లు. ఆ 35 లక్షలు ఏంటంటే కొంత ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం వల్ల, అంటే పాత ఓటరే అప్పుడు వేయకుండా ఇప్పుడు వేసిన వాళ్ళు కావచ్చు, కొంత కొత్తగా వచ్చిన ఓటు వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఓటు లేని వాళ్ళు కావచ్చు. 35 లక్షలు అంటే చిన్న నెంబర్ కాదు, 35 లక్షలు బిగ్ నెంబర్ ఇది. సో ఇది ఒకటి అంశం. రెండోది వచ్చేసి లేక్ ఏంటంటే ఇందా కంటిన్యూషన్ ఏంటంటే విజయ సజ్జల గారు వచ్చేసరికి మాకు ఎంతసేపు సజ్జల గారు వైసీపీ మొత్తం ఒకటే పాట పాడుతున్నారు. ఏంటంటే మాకు ఉర్దూ ఒకటే స్క్రిప్ట్ కాబట్టి తెలుసు ఎవరిస్తారు. సో మాకు ఉర్దూలు మహిళలు వేసారంటున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు దాని ద్వారా? మేము ఉర్దూలకు మహిళలకు మాత్రమే చేశాము, వ్యాపారస్తులకు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ ఉద్యోగస్తులకు కానీ యువతకు కానీ మేమేం చేయలేదని వాళ్ళే చెప్పారు. అంతే కదా? వాళ్ళు ఎంతసేపు ఇది చేశాము, మాకు వాళ్ళు ఓట్లు వేసారు ఎక్కువ అంటున్నారు. అంటే మిగతా ఏ వర్గాన్ని వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు, వాళ్ళు వేసారని చెప్పట్లేదు, ఓన్ చేసుకోవట్లేదు. మొదటి నుంచి మేము చెప్తుంది అదే కదా. మీరు యువతకు చేయలేదయా, వ్యాపారస్తులకు చేయలేదు, మధ్యతరగతి వారికి చేయలేదు, వాళ్ళని అడ్డి విరిచి ట్యాక్సులు కలెక్ట్ చేసి వీళ్ళకి పంచారు. పోనీ ఆ పంచిన దాంట్లో వీళ్ళకి ఏమైనా ప్రాపర్గా పంచారంటే మళ్ళీ వాళ్ళని కూడా ఇచ్చారు, ఏది ట్యాక్సులు పెంచి. సో ఇదొకటి. రెండోది ఏంటంటే వాళ్ళైనా మాకు వేస్తారా, వాళ్ళు వేసి ఉంటారనేది గట్టి క్లెయిమ్ చేసుకుంటారు. ఇందాక నేను డిబేట్కి వచ్చేటానికి ఒక 1 మినిట్ లేట్ అయింది. మీరేమన్నారు? గెలుస్తున్నాం కదా అని పోజు కొడుతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే సార్ అవసరం తీరిపోయింది కదా ఏబిఎం తోటి. అంటే నేను అప్పటి నుంచి అప్పుడు అన్న మాటని మనసులో పెట్టుకుని ఎట్లా దీన్ని ఉపయోగించుకోవాలి, ఎలా వాడుకోవాలని చూస్తున్నాం అనమాట. హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయాలి నీకు అధికార ప్రతినిధి ఇచ్చి. హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే పని అయిపోయింది కదా, అందుకే కొంచెం నెగ్లెక్ట్ ఉన్నానే కదా మీ ఉద్దేశం. అంటే హ్యూమన్ సైకాలజీ జనరల్గా అదే. ఇప్పుడు ఓటర్స్ కూడా ఎప్పుడు కూడా ఓటు ఇన్ జనరల్ వెంకటకృష్ణ గారు చేసిన దానికి వేయరు, చేయబోయేదానికి వేస్తారు. ఎప్పుడు కూడా ఇన్ జనరల్ 100% నేను చెప్పను. కానీ అది ఓటర్స్ విషయంలో కావచ్చు, ఇంకొక విషయంలో కావచ్చు, పని అయిపోతే మనిషి స్వభావము మెజారిటీ మానవ నైజం పని అయిపోతే ఇంకా అయిపోయింది కదా. ఇప్పుడు మీ దగ్గర నాకు 10,000 అప్పు కావాలనుకో, 10 సార్లు తిరుగుతాను, ఇచ్చిన తర్వాత గుడ్ మార్నింగ్ మెసేజ్ కూడా పెట్టండి, పెడతాను. అంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు సజ్జల గారు, ఏది మాకు ఇచ్చాము ఎవరి తప్పు ఇచ్చావు? వాళ్ళ దగ్గర పనులు వసూలు చేసి వాళ్ళకి ఇస్తే ఆ మాత్రం తెలియదా? ఎకో సిస్టంలో ఏంటంటే వెంకటకృష్ణ గారు మొత్తం చూస్తారు. నువ్వు పన్నులు తక్కువ వేయాలి, సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి, అరాచకం లేకుండా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఇన్ని ఉంటేనే నీకు నీ వైపు చూడటానికి అవకాశం ఉంది. నువ్వే నీ మాటల్లో చెప్తున్నావు కదా, నేను ఉర్దూలకి మహిళలు మా ఓటర్స్ అంటున్నావు, ఇక మిగతా వాళ్ళందరినీ ఓన్ చేసుకోలేదు. అంటే దాని అర్థం ఏంటి? అభివృద్ధి కానీ ఏం లేదని డిజైన్ చేసుకున్నావు. సో వీళ్ళల్లో కూడా ఏంటంటే ఒకటి అయిపోయింది. ఇందాక రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు నువ్వు 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి 250 రూపాయలు 4 సంవత్సరాల తర్వాత పెంచుతున్నావు. అదే మేము టీడీపీ చెప్పి మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పాము. ఏంటి 4,000 రూపాయలు ఏప్రిల్ నుంచే ఇస్తామని చెప్పేసి. సరే, కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమంటారంటే టీడీపీ చెప్తుంది ఇవ్వదు, అసలు ఇంత ఆదాయం ఎక్కడ ఉంది, డబ్బులు ఎక్కడున్నాయి అంటారు. మేము 200 రూపాయల నుంచి 2,000 రూపాయలు పెన్షన్ చేసిన విషయం వృద్ధులందరికీ తెలుసు, అది బాగానే వెళ్ళింది. సో ఆ నమ్మకం ఉంది. రెండోది వచ్చేసేళ్ళకి ఆదాయం ఇంతే ఉంది కదా, మీది ఎక్కడి నుంచి వస్తారంటే నీకు చేత కాబట్టి ఇంకోటి చేత కాదండి ఎట్లా అనుకుంటారు?
ఇప్పుడు మీ ఆదాయం నా ఆదాయం ఒకటేనా? ఎలా ఉంటుంది? వారి ఆదాయం ఒకటేనా? పోనీ నా ఏజ్ గ్రూపులందరిలో ఒకటే ఉంటుందా? ఎవడు సత్తాను బట్టి వాడు. జగన్మోహన్ రెడ్డి గారికి సంపద సృష్టించడమో లేదా ఆదాయాన్ని పెంచడం చేత కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి కూడా చేత కాదని ఎందుకు అనుకుంటారు? అంటే మీకు చేత కాకపోతే అందరికి చేత కాదు, మీకు చేతనైతే అందరికి చేతన అవుతుందా? సో అది వృధా ప్రయాస, వృధా మాటలది. నేను చెప్తున్నా వెంకటకృష్ణ గారు, ఈరోజు 135 ఇందాక రఘురామకృష్ణరావు చెప్పారు, అదే నేను చెప్తాను. 135, 140 సీట్ల మధ్యలో కూటమికి వస్తున్నాయి. నాకు తెలిసినంతవరకు <40 40 సీట్ల లోపే వైఎస్ఆర్సీపీకి వస్తుంది. అంతకు మించి రావడానికి అవకాశం లేదు. 40 అంటే పోనీ 40 అనుకున్నా 135 అదే కదా. సో 40 లోపే ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఇంత చేసాం అనుకుంటారు. మీరే చెప్తారు ఒక సెక్షన్కే చేశారు, అన్ని సెక్షన్లు వదిలేశారు. ఇప్పుడు కన్న పిల్లలు కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వేం చేసామంటారు తల్లిదండ్రులు. ఏది వాళ్ళకు అన్నీ చదువు చెప్పించి ఫుడ్ పెట్టించి బట్టలు ఇచ్చి అన్నీ చేస్తే ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే ఒప్పుకోరు వాళ్ళు. అవును, అట్లాడితే నువ్వు చేసిన తప్పులు ఒకటే మాట అంటే నువ్వు చేసి పెట్టావు మాకు అంటారు. ఎవడుగానమన్నావు అంటాడు. ఇంకో గట్టిగా మాట్లాడితే ఎవడుగానమన్నావు అంటారు. అవును, అట్లాడితే నీ కన్న పిల్లలే నిన్ను ఎవడు కనమన్నాడంటే నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చి నేను చేశాను ఊరికి 24 గంటలు గుంజుకుంటే ఎట్లా? నాకేయాలంటావు. ఇప్పుడు కూడా ఎకో సిస్టంలో అన్ని రకాలుగా సమగ్రంగా ఉంటేనే ఆలోచిస్తారు. 2004-09లో రాజశేఖర రెడ్డి గారు కొత్తగా అంటే ఆరోగ్యశ్రీ కావచ్చు కొన్ని తీసుకోవచ్చు, ఒక రకమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తేనే ఆ రోజు ఇంకో 2-3 కొత్త పార్టీలు లేకపోతే ఓడిపోయే పరిస్థితి. ఈవెన్ గెలిచినా కూడా బొటాబొట్టిన బయటపడరు. అది పరిస్థితి. ఇంకోటి వచ్చేసి 4,000 కోట్లు ఏదో పెట్టినట్టుగా మంగళవారం మొత్తం 14,000 కోట్లు తెచ్చారు. ఈరోజు తెచ్చారు 4,000 కోట్లు. సో మొన్న ఎలక్షన్ ముందు రోజు 6 పథకాలకి 14,000 కూడా వేస్తాం అంటే అడ్డుకుంటున్నారు అన్నారు కదా. ఇప్పుడు 14,000 కోట్లు కూడా కాంట్రాక్టర్లకి, సొంత కాంట్రాక్టర్లకి ఈరోజు కోర్టు కూడా ఈసీ ఏం చెప్పింది, ఈ రోజు 14వ తేదీ నుంచి చేసుకోమంది. మరి పేదల మీద ప్రేమ అంతా పొంగిపోతా అంటే పొద్దున్న నొక్కేయాలి కదా. ఆల్రెడీ మొన్న రెడీ చేసుకున్నది ఈ కుబేర్లో కాంట్రాక్టర్లకి, ఇప్పుడు కాంట్రాక్టర్లు మండించుకోవాలని చూస్తున్నారు. అది కాకుండా మళ్ళీ ఒక 3,000 కోట్లు మన డివల్యూషన్ ద్వారా వచ్చింది. నేనేమంటే వెంకటేశ్వర గారు, వీళ్ళు ఇప్పుడు దాదాపు 12 లక్షల కుటుంబాలు ఉద్యోగస్తులు ఉన్నారు. అది ట్రాన్స్కో కావచ్చు, జెన్కో కావచ్చు, లేకపోతే మిగతా ఆర్టీసీలు కావచ్చు, లేకపోతే రిటైర్డ్ పెన్షనర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు. దాదాపు 12 లక్షల కుటుంబాల్లో కుటుంబాల్లో ఒక 4,30,000 కుటుంబాలు వచ్చేసరికి పోస్టల్ బ్యాలెట్, మిగతా ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోలేదు. ఓవరాల్ చూసినట్టయితే మన పోస్టల్ బ్యాలెట్లో 80-85% టీడీపీకి పడ్డది అనేది బాగా వచ్చింది. సో ఆ సిమిలర్ ట్రెండ్ మిగతా ఏదైతే ఉందో అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్న కుటుంబాలు కూడా అది ఉంటుంది. అంటే అదే కాకుండా అక్కడ పోస్టల్ బ్యాలెట్ వేసిన ఉద్యోగులు ఖాళీ కూర్చోరు కదా బూతుల్లో, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు చేసే హెల్ప్ కాదు పోయినసారి జగన్ చేసినట్టు 2 చేతులతో గుద్దారు కదా. అట్లా అంటే బూతుల్లోనే కాదు బయట కూడా మీకు హెల్ప్ చేస్తారు. బయట కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు దాదాపు 12 లక్షల కుటుంబాలు ఇంటూ 4 ఓట్లు వేసుకుని 50 లక్షల మంది అక్కడే ఉన్నారు. ఒక 35 లక్షలు కొత్తగా వచ్చారు వెంకటేశ్వర గారు. ఈ 35 లక్షలు ఎవరు కూడా దాదాపు 80% కూడా వాళ్ళకి వేయడానికి అవకాశం లేదు. దాంట్లోకి వెళ్దాం మనం. 35 lakhs ఓట్లు మీ అని మీరు ఎలా అనుకుంటున్నారని ఒకటి విక్రమ్ గారు, ఇక్కడ ప్రతి ఎలక్షన్లో మనం కొన్ని మస్ట్ అండ్ షుడ్గా జరిగే కొన్ని గ్యాప్స్ చూస్తూ ఉంటాం. గ్యాప్స్ అనాలో వాటిని, లేకపోతే అభ్యర్థులకు ఎదురయ్యే ఇబ్బందులు అనాలో. ఒకటి గుర్తులు సిమిలర్ సింబల్స్ ఉండడం. మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే జనసేనకు సంబంధించి చాలా చోట్ల ఎవరికో బకెట్ గుర్తు వచ్చింది, ఇంకొకరికి ఎవరికో పెన్ పెట్టే టంబ్లర్ ఇది ఉంటుంది కదా అది వచ్చింది, ఇదేమో గ్లాసు. ఈ 3 ఒక బ్యాలెట్ పేపర్లో ఉండేసరికి చాలా మంది, నాకు ఇవాళ ఒక అమ్మాయి ఫోన్ చేసింది, సార్ మా అమ్మమ్మ ఇద్దరూ కన్ఫ్యూజ్ అయ్యారంట, గ్లాస్ ఏమో ఎక్కడో కింద ఉందంట, పైన బకెట్ ఉందంట, ఎత్తుకుని వేసారు ఓట్లు అంటే. ఇది ఒక ఇబ్బంది.